వీళ్ళందరూ కూడా ఏంటంటే రాసిన ప్రతి పదానికి ఒక అర్థం అది నాకు ఇప్పుడు మీరు పాడుతూ ఉంటే కూడా సాక్షాత్ ఆయన ఎలా వచ్చాడు ఏంటి దేనికోసం ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. చాలా బాగుంటుంది, చాలా సంతోషం. కటాక్షం మీద అలా ఉంది. నాదే లేదు, అంతా అయింది పెట్టుమాడు. అదొకసారి తెలియదమ్మా, ఆటోమేటిక్గా అది ఎప్పుడు ప్రకటీకృతం అవ్వాలో అప్పుడే అవుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా వస్తువు మనం కొనాలనుకుంటే అది అవ్వదు, కనుగొనలేము. ఎప్పుడు రావాలి అనేటువంటిది అది ఆయన తెలుసు. ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనం వదిలేస్తామో అది వెంటనే మనకు వస్తుంది. రాని కూడా భగవంతుని కూడా కనుగొనలేమా అని ఒక పాట పాడాను. పిల్లలు ఆటపాటలు చూసి అంటే ఆ సందర్భాన్ని బట్టి నాకు అక్కడ వస్తుంటుంది. పిల్లలు ఆడుతుంటారు, ఆ వయసులో ఏం తెలియదు కదా అని ఒక పాట. కనుగొనలేమా రామా కనుగొనలేమా రామా నేను కనుగొనలేమా రామా బాల్యము నన్ను ఆట పాటలతో కనుగొనలేమా రామా యవ్వనంబున కామ క్రీడలతో కనుగొనలేమా రామా వృద్ధాప్యంబున దేహబాధలతో కనుగొనలేమా రామా ఇంతేనా ఇంతేనా జీవిత సారం ఇంతేనా కాలగర్భమున కలిసిపోవుటయేనా రామా నిన్ను కనుగొనలేమా రామా అంటే ఇంతేనా ఈ జీవితం. మీరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకే లేదు కనుగొనలేక భగవంతుడు ఎక్కడ చిన్నపిల్లలు ఇప్పుడు కనీసం వాళ్ళ ఆటపాటలు అయినా అవసరం కాకపోయినా అవసరం అయినా తలుచుకుంటారేమో కానీ ఆ ప్రార్థన చేసుకుంటే ఇద్దరు మత్స్యకారులు ఇద్దరు వస్తారు పైనుంచి. ఆ పైకి తీసుకొచ్చి ఆయన వదిలేస్తే అలా చక్కగా కాళ్ళకు తగులుతో నీళ్ళు అలా వస్తూ ఉంటుంది. ఆ పాట పాడుతూ ఉంటాడు, హే జ్యోతి స్వరూప. అది అలాగా ఆ పాట నాకు అనిపించింది. ఆ సూర్యనారాయణమూర్తి మీరు పాట పాడుతూ ఉంటే అది సేమ్ అలాగే అనిపించింది. రామచరణం పాడండి. శరణు శరణు రామా నీ చరణములే రామా దివ్యనామము శరణామము ఏత్రాయుధ రామా రామ జన్మభూమి రామా అయోధ్య రామా అనంత రామా శరణు శరణు రామా నీ చరణములే రామా కోదండ రామా దండకారణ్య రామా కోదండ రామా దండకారణ్య రామ ముకులకభయము సగు రామ రాక్షస సంహార రామ శరణు శరణు రామ సరయూ నది తీరమే నీ పాత చరణ ధామము కలియుగ వైకుంఠమే భద్రాచలవాసము. అంటే రాముడు ఎలాగో అరణ్యంలో ఆ వెళ్ళిపోయేటప్పుడు సరియు నదిలోకి వెళ్ళిపోయాడు కదా. అక్కడ అతను ఎలాగ సమాప్తం అవుతారో ఆ సరియు నదే మీ పాదచరణ ధామం. మళ్ళీ వచ్చాడు కలియుగంలో వైకుంఠం, మళ్ళీ అక్కడ మళ్ళీ పెట్టాడు. ఇలాగా అంటే రాస్తాను చదువుతున్నా మనసులో ఎలా మళ్ళీ కింద ఉంచాలా మీద ఎలా పెట్టాలా ఆలోచన. రామబాణం పడే రామబాణము 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 శ్రీరామబాణము విశ్వామిత్రుడ సకిన అస్త్రశస్త్ర బాణములే రామబాణము తిరుగులేనిది తిరిగిరానిది శ్రీరామ బాణము. మనకి భగవత్ తత్వం మీద ఎంత ఆర్తి ఉంటే పుస్తకం చదివినప్పుడు దానిలోంచే ఎంత భక్తి ఆ పళ్ళు తీసుడు కాపాడాలని వారు అంత తాపత్రయం. 108 దివ్యదేశాలు వెళ్ళామండి, మొత్తం భారతదేశం అంతా తిరిగాం బాగానే. రామానుజులు భక్తికి వృత్తాలు ఆడవాళ్ళే పళ్ళు తీసుకున్నారు ఆ రాజుతో. ఆ రామానుజులు గారు కాపా లేకపోతే ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయారంటే ఇతర